గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ జామ్ సాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్ త్రూ సి అన్నమాట. డిప్లొమా వాళ్ళకి మీరు C20 అయినా C23 అయినా మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఏ బ్రాంచ్ అయినా సిఎస్సి బ్రాంచెస్ ఏవైనా సిఎంఈ కానీ ఏఐ కానీ ఏఎంఎల్ అండ్ అలాగే మీకు ఒకవేళ ఈ సబ్జెక్ట్ ఉంటే మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఏ డేటా స్ట్రక్చర్ ఇస్ ఏ వే టు ఆర్గనైజ్ అండ్ స్టోర్ డేటా ఇన్ కంప్యూటర్స్ సో వీ కెన్ యూజ్ ఇట్ ఈజీలీ అండ్ క్విక్లీ అనమాట. మోస్ట్లీ ఈ డెఫినేషన్ మీకు అర్థమై ఉండదు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా స్ట్రక్చర్ లో డేటా అనేది ఒక ఆర్డర్ లో ఆర్గనైజ్ చేస్తుంది అండ్ అలాగే మనం ఈ డేటాని వచ్చేసి కంప్యూటర్లో స్టోర్ చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల మనం అనేది డేటా స్ట్రక్చర్లో ఉండే డేటాని ఈజీగా అండ్ అలాగే క్విక్లీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదే అనమాట డేటా స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్. డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ ఏంటంటే డేటా స్ట్రక్చర్లో ఉన్న డేటాని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అండ్ అలాగే కంప్యూటర్లో స్టోర్ చేస్తాం అనమాట. ఇలా చేయడం వల్ల మనం ఈజీగా క్విక్లీగా యాక్సెస్ చేసుకోవచ్చు డేటా స్ట్రక్చర్లో ఉండే డేటా. ఇదే అనమాట. ఓకే, లెట్ డిస్కస్ అబౌట్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఎగ్జాంపుల్ 2 ఉంది. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ 1 గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 1 లో చూసుకున్నట్లయితే A to Z నేమ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ఆర్డర్లో లేవన్నమాట. ఇక్కడ మీరు ఏదో ఒక పేజ్ చెప్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 2 పేపర్స్ ఉన్నాయి, దాంట్లో A to Z నేమ్స్ ఉన్నాయి. నేను కోడింగ్ అనేది ఎతకాలి, ఆ కోడింగ్ అనేది ఎక్కడుందో మనకు తెలియదు అనమాట. ఆ పేపర్లో అన్ని ఆర్డర్లో లేవు నేమ్స్. ఆ కోడింగ్ వర్డ్ ఎతకాలంటే 2 పేపర్స్ మనం రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై చేసేటప్పుడు టైం టేక్ అనేది ఎక్కువ తీసుకుంది అనమాట. ఆ టైం టేకిన్ ప్రాసెస్ తగ్గినికి మనం డేటా స్ట్రక్చర్ అప్లై చేసామనుకోండి, మనకు టైం టేక్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. అదే మీ దగ్గర ఉన్న 2 పేపర్లకి ఆఫ్టర్ డేటా స్ట్రక్చర్ అప్లై చేసిన తర్వాత A to Z నేమ్స్ అయితే వస్తాయన్నమాట. A1 ఒక చోట, B1 ఒక చోట, C1 ఒక చోట, అట్లా A to Z అన్ని పేపర్లు వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సి సంబంధించిన వర్డ్ ఎతకాలి, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ ఎతకాలి అనుకోండి. సి ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళి కోడింగ్ ఎక్కడ ఉందో అని ఫైండ్ అవుట్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు అనేది మీకు కొంచెం టైం టేకన్ తక్కువ తీసుకుంది యాజ్ కంపేర్ టు ఎగ్జాంపుల్ 1 అనమాట. అదే అనమాట డేటా స్ట్రక్చర్ అప్లై చేయడం వల్ల మీకు అనేది టైం అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. ఐ హోప్ మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ ఏం చెప్పాను. డేటా స్ట్రక్చర్ అనేది ఒక ఆర్డర్లో డేటాని అరేంజ్ చేస్తుంది అండ్ అలాగే స్టోర్ చేస్తుంది కంప్యూటర్లో. అవి మనం ఈజీగా క్విక్లీగా యాక్సెస్ చేసుకో. డేటా స్ట్రక్చర్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 పాయింట్స్ అయితే ఉన్నాయి యూజ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ కి. ఫస్ట్ వచ్చేసి టు స్టోర్ ద డేటా ప్రాపర్లీ అనమాట. డేటా అనేది డేటా స్ట్రక్చర్ లో ఒక ఆర్డర్ లో స్టోర్ అవుతుంది అనమాట. అదే ప్రాపర్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది డేటా స్ట్రక్చర్ లో. నెక్స్ట్ వచ్చేసి టు సర్చ్, సార్ట్, ఇన్సర్ట్, డిలీట్ డేటా ఈజీలీ అనమాట. డేటా స్ట్రక్చర్ లో మనం సెర్చ్ చేయాలన్నా, సార్ట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఈజీగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ సెర్చ్ అంటే ఏదైనా ఒక వర్డ్ని సెర్చ్ చేయడం, సార్ట్ అంటే ఒక ఆర్డర్ నుంచి ఇంకో ఆర్డర్ని సార్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ నుంచి అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ చేయడం అంటే యాడ్ చేయడం, డిలీట్ చేయడం అంటే ఆ వర్డ్ నుంచి వర్డ్ వచ్చేసి ఆ డేటా స్ట్రక్చర్ నుంచి డిలీట్ చేయడం. ఓకే, ఇవనేది ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు అనమాట డేటా స్ట్రక్చర్లో ఈ టాస్క్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టు సేవ్ మెమోరీ అండ్ అలాగే టైం అనమాట. బై యూజింగ్ ద డిఎస్ టైమ్ అండ్ అలాగే మెమోరీ సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇవే అనమాట యూజ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి మన క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ డేటా స్ట్రక్చర్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లేక డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇక మనం చూసుకోవచ్చు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీరు సి లాంగ్వేజ్ చదివింటే ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. ఇంట్ అంటే ఏంటి, క్యార్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటి, పాయింటర్ అంటే ఏంటి. మేబీ సి లాంగ్వేజ్లో బూల్ అనేది ఉండదు, మోస్ట్లీ ఇంట్, క్యార్, ఫ్లోట్, పాయింటర్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీని గురించి కూడా నేను ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ గురించి కాబట్టి ఏమేమి ఉంటాయని దాని గురించి డిస్కస్ చేద్దాం డేటా స్ట్రక్చర్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనమాట. అగైన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి లీనియర్ డేటా టైప్ అనమాట, నెక్స్ట్ వచ్చేసి నాన్ లీనియర్ డేటా టైప్.
ఈ అగైన్ లీనియర్ డేటా టైప్లో స్టాటిక్గా డివైడ్ అయి ఉంటుంది. ఐ మీన్ లీనియర్ డేటా టైప్లో స్టాటిక్ అండ్ అలాగే డైనమిక్ ఉంటుంది. ఇక్కడ స్టాటిక్ కింద ఎగ్జాంపుల్ వచ్చేసి అరే, ఇక్కడ డైనమిక్ కింద ఎగ్జాంపుల్స్ వచ్చేసి లింక్ లిస్ట్, స్టాక్, క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి ఈ నాన్ లీనియర్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రీ, గ్రాఫ్ అనమాట. ఇక్కడ మనమైతే డిస్కస్ చేద్దాం లీనియర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ ఏంటి, బేసిక్ ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ లీనియర్ అంటే ఈ లీనియర్ డేటా టైప్లో డేటా అనేది సీక్వెన్షియల్ మేనర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఇక నాన్ లీనియర్లో అయితే హైరారికల్ అనమాట, ఒక ట్రీ స్ట్రక్చర్లో ఇలాగ స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలాగ స్టోర్ అవుతుంది, ఒక ట్రీ స్ట్రక్చర్లో ఇట్లా స్టోర్ అవుతూ వస్తుంది. ఓకేనా, దాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. హైరార్కీ ఫార్మాట్లో కానీ లేకుంటే ఒక ట్రీ స్ట్రక్చర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఈ నాన్ లీనియర్ డేటా టైప్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రీ అండ్ అలాగే గ్రాఫ్ అనమాట. ఇంకా దీంట్లో గురించి ఈ అరే గురించి, స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా అనేది ఒక ఆర్డర్లో స్టోర్ చేస్తుంది ఒక కంప్యూటర్లో. అలా చేయడం వల్ల మనం అనేది ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డేటా స్ట్రక్చర్ 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. దాని తర్వాత ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో డేటా టైప్స్, బేసిక్స్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. ఇక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో అగైన్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి వచ్చేసి లీనియర్ డేటా టైప్, నెక్స్ట్ వచ్చేసి నాన్ లీనియర్ డేటా టైప్. దాని తర్వాత లీనియర్లో అగైన్ డివైడ్ ఇంటూ స్టాటిక్ అనమాట, అండ్ అలాగే డైనమిక్ కూడా. స్టాటిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి అరే, డైనమిక్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లింక్ లిస్ట్, స్టాక్, క్యూబ్. ఇక్కడ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి ఎగ్జాంపుల్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే తెలుసు కదా, హైరార్కీ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాని ఎగ్జాంపుల్స్ ట్రీ అండ్ అలాగే గ్రాఫ్. దీని గురించి మనం ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం. మనం వచ్చేసి ఇప్పుడు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ గురించి కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనకు తెలుసు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేది బేసిక్స్ డేటా టైప్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ బేసిక్స్ డేటా టైప్స్ అండ్ అలాగే ప్రిమిటివ్ డేటా టైప్స్ వీ కెన్ స్టోర్ సింగిల్ వాల్యూ ఓన్లీ. మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మనకు తెలిసిందే. ఇక మనం చూసుకున్నట్లయితే ఇవి మీరు సి లాంగ్వేజ్ చదువుకుని ఉంటారు అనమాట. ఇంట్ గురించి, ఫ్లోట్ గురించి, క్యార్ గురించి, డబుల్ గురించి. ఓకేనా, ఇక్కడ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి బేసిక్ డేటా టైప్స్ అండ్ అలాగే ఇవి వచ్చేసి ఓన్లీ సింగిల్ వాల్యూనే స్టోర్ చేస్తాయి. ఇంకా కొంచెం దీని రేంజ్ గురించి తెలుసుకున్నట్లయితే ఈ డేటా టైప్స్ రేంజ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంట్ వచ్చేసి బైట్స్ వచ్చేసి 4 బైట్స్ అనమాట. ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా మీరు సి లాంగ్వేజ్ లో నేర్చుకుని ఉంటారు. ఫార్మాట్ స్పెసిఫైజర్ వచ్చేసి %d అనమాట. ఇక రేంజ్ చూసుకున్నట్లయితే మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మెన్షన్ చేశారు మైనస్ నుంచి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యార్ అనమాట. క్యార్ వచ్చేసి ఓన్లీ 1 బైట్ అయితే రిక్వైర్ చేస్తుంది. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ %c అనమాట. ఇక్కడ రేంజ్ చూసుకున్నట్లయితే -128 నుంచి 127 వరకు అయితే ఉంటుంది అనమాట క్యార్. ఇక మనం ఫ్లోట్ చూసుకున్నట్లయితే 4 బైట్స్ అయితే ఉంటాయి. ఫార్మాట్ స్పెసిఫైజర్ వచ్చేసి %f. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేంజ్ నెగేషన్ ప్లస్ 3.4 నెగేషన్ ±3.4 ఇంటూ 10^38 6 డెసిమల్ డిజిట్స్ అయితే ఉంటాయంట రేంజ్. ఇక్కడ డబుల్ చూసుకున్నట్లయితే 8 బైట్స్ అనమాట. దీని ఫార్మాట్ స్పెసిఫై వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ %lf అయితే ఫార్మాట్ స్పెసిఫై అయితే చేస్తాం మనము. ఇక మనం రేంజ్ చూసుకున్నట్లయితే నెగేషన్ ±1.7 ఇంటూ 10^308. ఓకేనా, 15 డెసిమల్స్ అన్నమాట. దీని రేంజ్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. ఇవి అనమాట ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి, దాని గురించి అండ్ అలాగే రేంజ్ ఎలాగా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనొచ్చు, డేటా స్ట్రక్చర్ కూడా అనొచ్చు, మీరు డోంట్ వరీ అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ఇక డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ మనము దీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా, ఇవి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి డిరైవ్ అయితే అయ్యాయి. ఓకేనా, అండ్ యూజ్ టు స్టోర్ అండ్ మేనేజ్ ద కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే ఇవి వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎందుకు యూస్ చేస్తారంటే ఫర్ స్టోరింగ్ మోర్ మెంబర్స్ అనమాట. సింగిల్ వాల్యూ కాకుండా
మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ చేయాల్సినప్పుడు మనం అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే యూజ్ చేస్తాం. ఎందుకు ఇవి డిరైవ్డ్ ఫ్రమ్ ద నాన్ ప్రిమిటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బేసిక్ డేటా టైప్స్ లో చూసుకున్నట్లయితే ఇంట్లో ఒక సింగిల్ వేరియబుల్ స్టోర్ చేస్తాం. బట్ ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఆ డేటా టైప్స్ లోనే మనం కొంచెం ఎక్కువగా మోర్ దాన్ వన్ వేరియబుల్ అయితే స్టోర్ చేయగలము. అందుకే అవి డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా. ఇక్కడ మనం ఇంకో డెఫినేషన్ చూసుకున్నట్లయితే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మోర్ దాన్ వన్ వాల్యూ. ఓకేనా. ఇక్కడ అరేలో వచ్చేసి మనము ఎయిదర్ ఒకసారి మనం ఇంటూ డేటా టైప్ స్టోర్ చేసుకోవచ్చు మల్టిపుల్ నెంబర్స్. ఒకవేళ మీరు ఏమన్నా వర్డ్స్ స్టోర్ చేయాలంటే మల్టిపుల్ వర్డ్స్ స్టోర్ చేసుకోవచ్చు సేమ్ డేటా టైప్ గురించి. అరే డెఫినేషన్ తెలుసు కదా మనకి. అరే ఇస్ యూజ్డ్ టు స్టోర్ ద సేమ్ డేటా టైప్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమొరీ లొకేషన్. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి అరే, లింక్ లిస్ట్, క్యూక్ ఎక్సెట్రా అయితే ఉంటాయి. ఫర్దర్ గా మనం అయితే దీని గురించి డిస్కస్ అబౌట్ లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ప్రీవియస్ గా మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి కదా, డివైడ్ అగైన్ అవే అనమాట, లీనియర్ అండ్ అలాగే నాన్ లీనియర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం లీనియర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ లీనియర్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే లీనియర్ డేటా స్ట్రక్చర్ డెఫినేషన్: ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ స్టోర్ డేటా ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్ దట్ ఈస్ వన్ ఆఫ్టర్ వన్ అనమాట. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఎలా స్టోర్ అవుతుందంటే డేటా ఒక లీనియర్ మేనర్ లో ఇలాగా స్టోర్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్టర్ ఇక్కడ 1 డేటా స్టోర్ అయింది అనుకో, నెక్స్ట్ 3 ఎలిమెంట్ దాని తర్వాత అట్లా స్టోర్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా. ఎలాగా 1 ఆఫ్టర్ 1 అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాక్స్ అనుకుందాం. నేను వచ్చేసి ఈ ఎలిమెంట్స్ దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఇది ఇన్సర్ట్ చేస్తాం, తర్వాత 1 ఆఫ్టర్ 1 కదా మనం ఇన్సర్ట్ చేసేది. ఇక్కడ ఇంకో 5 ఉన్నది అనుకో, 1 ఆఫ్టర్ అట్లా ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఇట్లా స్టోర్ అవుతాయి అనమాట డేటా లీనియర్ డేటా స్ట్రక్చర్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ చదువుదాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ టు నెక్స్ట్ అండ్ ప్రీవియస్ నోడ్ అనమాట. ఇది ఎక్కువ మీకు లింక్ లిస్ట్ లో అయితే వస్తుంది. అది ఎలాగ కనెక్ట్ అయి ఉంటుందంటే ఇక్కడ మనకి కొన్ని బాక్సెస్ అయితే ఉంటాయి ఇట్లా, దీనికి ఇట్లా కనెక్షన్ అయి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు లింక్ లిస్ట్ లో అయితే వస్తాయి. జస్ట్ మీకు ఎట్లా కనెక్ట్ అవుతాయని నేనైతే చెప్తున్నాను. ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో 1 ఎలిమెంట్ కి ఇది ఒక ఎలిమెంట్ అనమాట, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. 1 ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ కి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం ఇంకో ఎలిమెంట్, దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఏది ఇది, దీని ప్రీవియస్ ఎలిమెంట్ ఏది ఇది అనమాట. అట్లా కనెక్ట్ అవుతూ ఉంటాయి లీనియర్ డేటా స్ట్రక్చర్ లో. ఓకేనా. అగైన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో 2 టైప్స్ ఉంటాయంట. ఒకటి వచ్చేసి స్టాటిక్, ఇంకొకటి వచ్చేసి డైనమిక్ అనమాట. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టాక్, అరే, క్యూబ్ అండ్ అలాగే లింక్ లిస్ట్ అనమాట. చెప్పా కదా లింక్ లిస్ట్ ఎలా ఉంటుంది. దీంట్లో గురించి ఫర్దర్ గా మనం అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో డేటా అనేది సీక్వెన్షియల్ మేనర్ లో స్టోర్ కాదు. ఇక్కడ అదే అనమాట పాయింట్. ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డజంట్ స్టోర్ ద డేటా సీక్వెన్షియల్ మేనర్. బట్ ఎలాగా స్టోర్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డేటా స్టోర్డ్ ఇన్ హైరారికల్ ఫార్మాట్ ఆర్ నెట్వర్క్ ఫార్మాట్ అనమాట. హైరారికల్ ఫార్మాట్ ఏంటి, నెట్వర్క్ ఫార్మాట్ ఏంటంటే చెప్తాను, వెయిట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైరారికల్ ఫార్మాట్ ఏంటంటే ఒక ట్రీ స్ట్రక్చర్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఒక ట్రీకి బ్రాంచెస్ ఎలాగా ఉంటాయో అట్లా స్టోర్ అవుతుంది అనమాట, లైక్ ఇలాగా. ఓకే, ఈ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అనమాట నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ అలాగే నెట్వర్క్ ఫార్మాట్ అంటే సేమ్ ఇలాగే. మీకు నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇట్లాగా ఉంటుంది, ఇట్లాగా స్టోర్ ఉంటాయి అన్నమాట. దానికి ఒక సీక్వెన్షియల్ మేనర్ ఉన్నది అనమాట. దీనికి ఏమైనా ఒక సీక్వెన్షియల్ మేనర్ ఉందా, దీనికి ఏమన్నా ఒక సీక్వెన్షియల్ మేనర్ లేదు. అది వచ్చేసి హైరార్కికల్ ఫార్మాట్ కానీ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. ఓకేనా. అదనమాట నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ గురించి. అండ్ అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు మల్టిపుల్
ఇన్ నాన్-లీనియర్ డేటా స్ట్రక్చర్ ద ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇక్కడ మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే లీనియర్లో ఓన్లీ ఒక ఎలిమెంట్ ప్రీవియస్ అండ్ అలాగే నెక్స్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. బట్ నాన్ లీనియర్లో అలాగా కాదు. ఒక ఎలిమెంట్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఎలిమెంట్ అనమాట. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో అది వచ్చేసి ఎన్ని దాంట్లకైనా కనెక్ట్ అవుతుంది అనమాట. బట్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇది వచ్చేసి నాన్ లీనియర్ అనమాట. ఓకేనా. లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఏంటి, ఒక ఎలిమెంట్ వచ్చేసి ఇది ఎలిమెంట్, అది వచ్చేసి దాని నెక్స్ట్ ఎలిమెంట్కి అండ్ అలాగే దాని ప్రీవియస్ ఎలిమెంట్కి కనెక్ట్ అవుతుంది అనమాట లీనియర్ డేటా స్ట్రక్చర్లో. బట్ నాన్ లీనియర్లో అలాగే కాదు. ఒక ఎలిమెంట్ వచ్చేసి కొన్ని మల్టిపుల్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతుంది. అది ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనమాట. ఓకేనా. ఇట్లా కనెక్ట్ అవుతుంది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ట్రీస్ అండ్ అలాగే గ్రాఫ్స్ అనమాట. ఇదే అనమాట బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆ రెండు డిస్కస్ చేస్తే డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ అండ్ అలాగే ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మనము ఇప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఉన్న స్టాటిక్ అండ్ అలాగే డైనమిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాటిక్ అంటే ఏంటి. స్టాటిక్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ద సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ కూడా సేమే, ఫస్ట్ది అండ్ అలాగే సెకండ్, బట్ టైమ్ ఆఫ్ డిక్లరేషన్ కొంచెం యాడ్ అయింది అంతే. ఏ స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ఇస్ డేటా స్ట్రక్చర్ విత్ ద సైజ్ ఈస్ ఫిక్స్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనము సి లాంగ్వేజ్లో అరే ఎట్లా డిక్లేర్ చేస్తారమ్మా, ఇంట్ వేరియబుల్ నేమ్, ఇక్కడ సైజ్ అనేది మనం ఫిక్స్డ్ చేస్తాము. అట్ ద ప్రోగ్రామ్ టైంలో మనము ఒక వేరియబుల్కి కానీ ఏదానికి సైజ్ ఫిక్స్ చేసామనుకోండి, దాన్ని స్టాటిక్ అంటారు అనమాట. ఓకేనా. లేదు మీరు ప్రోగ్రాంలో డిక్లేర్ చేయకోకుండా అది మీరు కంపైల్ టైంలో ఇచ్చి ఉంటే దాన్ని డైనమిక్ అంటారు. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే ద సైజ్ కెనాట్ బి చేంజ్ డ్యూరింగ్ ద రన్ టైమ్ అనమాట. మీరు ఒకసారి ప్రోగ్రాంలో ఒక ఫిక్స్డ్ సైజ్ ఇచ్చేసినారంటే అది ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ అవ్వదు. ఓకేనా. ఇవన్నమాట స్టాటిక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. దాని గుణాలు ఇవి. అంటే ఏంటంటే ఒక స్టాటిక్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి సైజ్ వచ్చేసి ఫిక్స్డ్గా ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే మీరు ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ అరే తీసుకున్నట్లయితే అరేకి మీరు ఒక ఫిక్స్డ్ సైజ్ ఇస్తారు డిక్లేర్ చేసేటప్పుడు, దాన్ని ఫిక్స్డ్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్గా మనం స్టాటిక్కి అరే అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టాటిక్ అంటే ఏంటి అనేది. అండ్ అలాగే వన్స్ మీరు ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత అది కంపైల్ టైంలో చేంజ్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం డైనమిక్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. డైనమిక్ డేటా స్ట్రక్చర్ వచ్చేసి చూసుకున్నట్లయితే పాయింట్ ఇక్కడ డైనమిక్ డేటా స్ట్రక్చర్ ద సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అండ్ కెన్ బి మోడిఫైడ్ ద ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆన్ ఇట్ అనమాట. ఇది వచ్చేసి డైనమిక్ అనేది ఆపోజిట్ టు స్టాటిక్ అనమాట. డైనమిక్ డేటా స్ట్రక్చర్లో సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు అండ్ అలాగే ఇది వచ్చేసి మనం మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ద సైజ్ ఒకవేళ మీరు డిక్లేర్ చేసినా కూడా ప్రోగ్రామ్ టైంలో, బట్ ఎగ్జిక్యూషన్ టైంలో మీరు అనేది మోడిఫై చేసుకోవచ్చు. సర్టైన్ ఆపరేషన్స్ యూజ్ చేసి దాని సైజ్ అనేది మనం మోడిఫై చేసుకోవచ్చు అనమాట. అదే ఈ పాయింట్లో ఉన్న అర్థం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ ద సైజ్ కెన్ బి చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. చెప్పాగా డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్లో డైనమిక్ డేటా స్ట్రక్చర్లో చేంజ్ అవుతుందని. ఒక సర్టైన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆ ఫిక్స్డ్ సైజ్ మీద దాని సైజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ టైంలో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లింక్ లిస్ట్ అనమాట. దీని గురించి కూడా మీకు ఫర్దర్గా అయితే మన వీడియోస్లో అయితే వస్తాయి. ఓకేనా. డైనమిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఆ సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఒకవేళ అది ఫిక్స్డ్గా ఉన్నా కూడా
అది మోడిఫై చేసుకోవచ్చు అనమాట డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ టైంలో సర్టైన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి. ఓకేనా, ఇదే అనమాట డైనమిక్ అండ్ అలాగే స్టాటిక్ గురించి. ఐ హోప్ నేను వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి ఈ వీడియోలో మొత్తం అయితే డిస్కస్ చేశాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే ఏదైనా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు వీడియో ఒకసారి బ్యాక్ పెట్టుకొని చూడండి, మోస్ట్లీ అర్థమవుతుంది. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇన్ కేస్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ కోడింగ్ జామ్ సాయి.